ప్రభాకర్ రావును పిలుచుకొని మరి కమిషన్ అయితే అడిగింది. గతంలో కూడా 82,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము శ్వేతపత్రం రూపకంగా విడుదల చేసినటువంటి సందర్భం కనబడింది. అప్పుడు ఏదైతే ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో చాలా వాదనలు ప్రతివాదనలు మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం. నిజంగానే 82,000 కోట్ల రూపాయలు భారం పడడానికి అప్పు పడడానికి గత ప్రభుత్వమే కారణం అనుకోవచ్చా, లేకపోతే దానికి సంబంధించినటువంటి సర్వీస్ను ప్రజలకు అందించారనుకోవచ్చా? అలా కాదు. ఎందుకంటే మనకి విద్యుత్ డిమాండ్ ప్రజల అవసరాలు తీర్చడానికి పెరిగే డిమాండ్కి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఇంత స్థాపక సామర్థ్యం ఇన్ని మెగావాట్లు పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ప్రసారం చేయడానికి ట్రాన్స్మిషన్ కెపాసిటీ యాడ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ యాడ్ చేయాలి. అంటే సబ్స్టేషన్లు లైన్లు ఇవన్నీ చేయాలి. అందువల్ల అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అవన్నీ చేసినా కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు అది ఛత్తీస్గఢ్ది రాట్ల 6,884 మిలియన్ యూనిట్లు మనకు 2023-24లో అక్కడి నుంచి రావాలని డిస్కామ్లు కమిషన్ ముందు చూపించినాయి. కానీ ఒక్క యూనిట్ కూడా రాలా. అంటే అర్థం ఏంటి, అది నిరుపయోగంగా ఉంటుంది ఒకటి, దాన్ని ట్రాన్స్మిషన్ చేయడానికి క్రియేట్ చేసిన ట్రాన్స్మిషన్ కెపాసిటీ నిరుపయోగం ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ నిరుపయోగం ఉంటుంది. అంటే వేరే అవసరాలకి ఇంకా వేరే విద్యుత్ కొంటున్నప్పుడు అది వీలున్నంత మటుకు అంతవరకు వాడుకోవచ్చు, వాడుకుందంతా నిరుపయోగంగా ఉంటుంది. అది నష్టదాయకం ఒకటి. రెండోది వాటి గురించి ఇవన్నీ చెయ్యాలి, కొత్త ప్రాజెక్టులతో చేసుకోవాలి. కానీ అధికారం ప్రభుత్వానికి అధికారం ఎప్పుడు ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని ఎలా వినియోగించారో అది రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకి కాపాడే పద్ధతిలో చాలా తక్కువ సాధ్యమైనంత తక్కువ ధరకు వచ్చేటట్టు చేశారా లేదా అనేది ఇష్యూ. కానీ అది జరగలేదు, దానికి విరుద్ధంగా జరిగింది కనుక ఇప్పుడు ఇది ఎంత ప్రశ్నార్థకమైంది. తర్వాత ఆ రోజును విమర్శలు వచ్చినాయి, సూచనలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కొత్త ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ అపాయింట్ చేసేదాకా వచ్చింది. ఇప్పటికి కూడా అగ్రిమెంట్లు కొనసాగుతున్నాయా, లేకపోతే వాటి యొక్క గడువు అనేది ముగిసిపోవడము, లేకపోతే అగ్రిమెంట్ల పరంగా డబ్బులు చెల్లించకపోవడం వల్ల మేము సరఫరా చేయలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు కదా, ఇంకా అగ్రిమెంట్లు ఏమైనా కొనసాగుతున్నాయి? అవి అగ్రిమెంట్లు అయితే ఇవేమి క్యాన్సిల్ చేసుకోవాలి వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అవి ఇప్పుడు న్యాయపరంగా వివాదాల్లో ఉన్నాయి, అవి ఏమవుతాయి అనేది చూడాలి అంతే. యాదాద్రి అలాగే భద్రాద్రి 2 పవర్ ప్లాంట్ల విషయంలో కూడా ఒక వివాదం అయితే రాజుకుంటుంది. ఎందుకంటే మొదలు అనుకున్నటువంటి వ్యయము ఇప్పుడు ఉన్నటువంటి వ్యయము, అలాగే దాని యొక్క సమయం కూడా చాలా డిలే అవుతుంది అన్నటువంటి విషయంలో. అసలు సమయం ఎందుకు డిలే అవుతుంది? మన దగ్గరనే పవర్ ప్లాంట్ కట్టినట్టు ఏది ఉంటే బయట నుంచి పవర్ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి మాట కూడా వినబడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ తీసుకోవటానికి ముందే కాంపిటేటివ్ బిడ్కి వెళ్ళినా లేదు మన జన్కోతేనే ప్రాజెక్టులు ఏమైనా టేకప్ చేయించినా అవసరాలు తీరాయి. ఇక్కడ మనకు లోకల్గానే పెట్టుకునేవాళ్ళం. బయట నుంచి ఈ సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీకి ట్రాన్స్మిషన్ ఛార్జీలు, లేకపోతే అక్కడి నుంచి మన తెలంగాణ దాకా వచ్చేదాకా ట్రాన్స్మిషన్ నష్టాలు ఇట్లాంటివన్నీ నివారించుకొని వీలయ్యేది, తక్కువ ధరకు కూడా రావడానికి వీలయ్యేది. అలాగే ఇప్పుడు భద్రాద్రి యాదాద్రి కూడా అవి కూడా వివాదాస్పదంగా మారినాయి. ఎందుకంటే ఇక్కడ కూడా భద్రాద్రి ప్రాజెక్టు కానీ ఇది బీహెచ్ఈఎల్కి ఇచ్చామంటున్నారు, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇన్ ప్రిన్సిపల్ అబ్జెక్షన్ ఉండక్కర్లా. కానీ బీహెచ్ఈఎల్కి ఇచ్చినందువల్ల మనకి త్వరగా అమలు జరిగిందా, తక్కువ వ్యయంతో అయ్యిందా అనేదే కదా. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినా యార్డ్ స్టిక్ అదే, మన ప్రయోజనాలు నెరవేరితే మంచిదే. కానీ ఇక్కడ అది నెరవేరల. ఎందువల్ల భద్రాద్రికి ఆ సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంతా వాడేది, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్గా ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది అప్పుడు అది తీసుకున్నారు. ఎందుకు బీహెచ్ఎల్కి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అది వాళ్ళు మళ్ళీ తీసుకోవట్లేదు, అందువల్ల అవసరం లేదంటున్నారు. అందుకని అది తీసుకుని వాడితే 2 ఏళ్లలోనే మనం ప్రాజెక్ట్ పెట్టవచ్చు, మనకి 2 ఏళ్లలోనే విద్యుత్ ఉత్పత్తి సరఫరా జరుగుతుంది, అవసరాలు తీరుతాయి అనేది ఆ రోజు చేసిన వాదన. కానీ వాస్తవంగా జరిగిందేంటి, 5 ఏళ్ళు ఆలస్యమైంది, విద్యుత్ రాలా. ఈ ఆలస్యం వల్ల ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగింది, 30-35% దాకా పెరిగింది. అలాగే ఈ ఆలస్యం వల్ల తీసుకున్న రుణాలపై మీద చెల్లించాల్సిన వడ్డీ ఆ కాలంలో అది పెరిగింది. ఇది సరే ఈ ఏడాది ప్రారంభమై ఉత్పత్తి అయ్యి వస్తాయని చూడాలి. అంటే ఏంటి, అసలు ముందు అనుకున్నది నెరవేరలేదు, దానికి విరుద్ధంగా జరిగింది. రెండోది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే మంచిదా, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే మంచిదా అనేది కంపారిటివ్ అనాలిసిస్ చేసి ఏది ఎక్కువ ప్రయోజనకరం అనేది వాళ్ళు నిర్ణయించుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అలా చేసినట్టు ఎక్కడ కనబట్టలేదు. ఎందుకంటే ఇలా చేసాము, దీనివల్ల ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ మోర్ బెనిఫిషియల్ అని చెప్పే పరిస్థితి లేదు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే
సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది కాలం చెల్లింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ లేటెస్ట్ది మెరుగైంది. దాంతో ఉత్పత్తి కానీ చేస్తే అందులో లాసెస్ కూడా ఇంధన వ్యయం తక్కువ అయ్యి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి విద్యుత్తును వీలవుద్ది. సబ్ క్రిటికల్ అయితే దానికంటే ఎక్కువ ఇంధనం వాడి తక్కువ ఉత్పత్తి చేసేది వస్తుంది. అది లాంగ్ టర్మ్లో అంటే పీపీఏ పీరియడ్ మొత్తం తీసుకుంటే ఏది బెనిఫిట్ అనేది వస్తుంది. అది ఒకటి. రెండోది సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే ఈ పొల్యూషన్ కూడా ఇప్పుడు సబ్ క్రిటికల్ వాడేదానికంటే చాలా తగ్గుద్ది. అందువల్ల సోషల్ బెనిఫిట్స్ కూడా అందులో ఉన్నాయి, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాటిని సరైన అంచనా వేసుకుని ఏది తీసుకోవాలనేది నిర్ణయించినట్టుగా లేదు అక్కడ. ఓకే, అందువల్ల అది తొందరపాటు నిర్ణయం అయింది. రెండోది ఇది మన కోవిడ్ 1 year అయితే 1 year అంతకు మించి లేదు కదా లాక్డౌన్. దానివల్ల 5 ఏళ్ళు ఆలస్యం అయిందంటే సబబు కాదు కదా. ఆ 1 year ఆలస్యం అయిందంటే అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అవన్నీ పోషకని ఎందుకు ఇంత ఆలస్యమైంది, అటు కారణాలు ఏంటనేది బహుశా మన ఎంక్వైరీ కమిషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.